2003 డిఎస్సి ద్వారా నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పాత పెన్షన్ను వర్తింపజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా 57 జీవోను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో మన దేశంలోని మ్యాక్సిమం రాష్ట్రాల్లో 2003 కన్నా 2003 తర్వాత అంటే పాత పెన్షన్ అమలు కన్నా ముందు నియామకమైనటువంటి వాళ్లకు నోటిఫికేషన్ వచ్చినటువంటి వాళ్లకు పాత పెన్షన్ ను అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర హైకోర్టు కూడా ఇది న్యాయమైనటువంటి డిమాండే, మనకు కూడా పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి న్యాయాన్ని ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తుంది. ఇది చాలా హేమమైన చర్యగా భావిస్తూ న్యాయమైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి కోరిక ప్రకారం 2003 డిఎస్సి ద్వారా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను వేడుకోవడం జరుగుతుంది. పెన్షన్ లేదు ఉద్యోగులకు అనడం కన్నా ఒక్కసారి ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులకు పెన్షన్లు పెంచుకుంటూనే పోతున్నారు. ఇది ఆర్థికంగా భారం కానప్పుడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షన్ ఇస్తే దేశం పైన ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడుతుందో ఆ మేధావులకే తెలియాలి. ఒకవేళ 20-30 సంవత్సరాలు కష్టపడి తన జీవితాన్నంతా సేవకు అంకితం చేసిన తర్వాత పెన్షన్ లేకపోవడం అనేది జీవితం తర్వాత వచ్చినటువంటి జీవితం రోగాలతో అనేక ఆటంకాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి జీవితం భారంగా ఉంటుంది. ఇది గమనించి దేశవ్యాప్తంగా ఈ నూతన పెన్షన్ రద్దు చేయాలి. వెంటనే 2003 ద్వారా డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులను న్యాయస్థానం నిర్ణయం ప్రకారం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం వెంటనే పాత పెన్షన్ ను అమలు చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. బలవంతంగా నూతన పెన్షన్ విధానంలోకి నెట్టబడిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి న్యాయం చేయాలని కోరుతూ 2004 సెప్టెంబర్ కంటే ముందే నియామకం ఉత్తర్వులు అన్ని పూర్తయిన పిదప 2004 తర్వాత నియామకం కాబడి బలవంతంగా నూతన పెన్షన్ విధానంలోకి నెట్టబడినటువంటి 2003 ఉపాధ్యాయులకు కానీ అంతకు ముందే నియామకం ఉత్తర్వులు వచ్చి తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరు నిరంతరం తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఇప్పటికే 20 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి సందర్భంలో ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. అది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అయినా కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కావచ్చు, ప్రతి ప్రభుత్వాన్ని మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎన్నికల కాలంలో హామీలు వేస్తూ ఖచ్చితంగా మీది న్యాయమైన కోరిక, మీ న్యాయమైన కోరికకు మేము ఖచ్చితంగా సాధిస్తాం, మీకు న్యాయం చేస్తామనే ప్రతి సందర్భంలో చెప్తూ మాట తప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయమైన కోరిక ఈ రోజుతో తీరిపోవాలి. ఈ యొక్క మా యొక్క ఏదైతే సెగ ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి తగలాలి, ప్రభుత్వం దిగి రావాలి. ఈ దిగిరా వచ్చే క్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2003 ఉపాధ్యాయులు 3 నుండి 4 వేల మంది ఇప్పుడు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని సంఘాల మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. అన్ని సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు చెప్పినాయి. ఈ యొక్క ఇష్యూను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం 57/4, 57/5 అనే 2 మెమోలను విడుదల చేసావు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే చాలా వరకు రాష్ట్రాలు కూడా ఈ యొక్క నిబంధనను పాటిస్తూ చాలా మంది 2004కు ముందు ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉద్యోగస్తులని పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్లారు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ మొండి వైఖరి విడనాడి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే హైకోర్టు తీర్పు కూడా వెలువరించడం జరిగింది. 2004కు ముందు నియామక ఉత్తర్వులు వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుని ఉద్యోగులని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి అని హైకోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం తమ ముద్రనిద్రను విడట్లేదు. ఈ యొక్క అధికారుల మాటలను విని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క న్యాయమైన కోరికను తీర్చని పక్షంలో ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి మా యొక్క న్యాయమైన కోరికలను సాధించుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మధుసూదన్ రెడ్డి, 2003 డిఎస్సి ఉపాధ్యాయుడిని. అయితే మొట్టమొదటగా మాకు పెన్షన్ కావాలని సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ డివిజన్ నుండే మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే గత 14 సంవత్సరాలుగా మేము ఈ పోరాటాన్ని చేస్తూనే ఉన్నాం. మా పోరాట ఫలితంగానే అనేక రాష్ట్రాల్లో ఈ ఉద్యమం ప్రారంభమై కేంద్ర ప్రభుత్వం 57వ మెమోను ఒకటి జారీ చేయడం జరిగింది. ఈ మెమోలో ఉన్న అంశం ఏంది అంటే 2004 జనవరి 1వ తారీఖు కంటే ముందు ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లో నియామకం కాబడ్డారో లేదా వాళ్ళ నోటిఫికేషన్ వెలువడిందో లేదా ఆ నోటిఫికేషన్కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ పేపర్లో వచ్చిన అలాంటి వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ 57వ మెమో అమలు కొరకై ఫైలు సీఎం టేబుల్ వరకు కూడా చేరింది. ఇంకో పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 57వ మెమోను అమలు చేసి వాళ్ళందరినీ కూడా 6,000 మంది ఉద్యోగుల్ని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. కావున మా తెలంగాణ ప్రభుత్వం కూడా మా కోరికను మన్నించి మా ఉపాధ్యాయుల్ని మరియు మాతో పాటున్న అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల్ని పాత పెన్షన్ల విధానంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేడు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం మే నెలలో ఇదే ధర్నా చౌక్ వద్ద మేము ఒక ధర్నాను ఆ రోజు కూడా నిర్వహించడం జరిగింది. మాకు 2003 డిఎస్ ప్రకారంగా మేము నియామకం కాబడినాము. మా నియామకము 2003 అయినప్పటికీ మాకు ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల 2004 లోపల మాకు ఉపాధ్యాయుల వృత్తి లోపల చేరడం జరిగింది. అప్పటి నుంచి మా యొక్క ఆర్డర్స్ లోపల ఓల్డ్ పెన్షన్ కాకుండా న్యూ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి ఆ కాలంలో చేర్చడం జరిగింది. మేము 2003 డిఎస్ ప్రకారం అపాయింట్మెంట్ అయినప్పటికీ ఈ యొక్క నూతన పెన్షన్ విధానం 1 సెప్టెంబర్ 2004 నుంచి అమలు చేయడం జరిగింది. అప్పటి నుంచి మాకు అనవసరంగా ప్రభుత్వం జాప్యం చేయడం వలన మేము ఈ యొక్క పాత పెన్షన్ కోల్పోయినాం. కేంద్ర ప్రభుత్వం 57/5, 57(4) ప్రకారంగా మాకు ఈ యొక్క 2004 కన్నా 4 కన్నా ముందు ఎంతమంది అయితే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ చేరినరో వాళ్ళకు పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మెమో జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల లోపల కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయలేదు. దానికి అనుగుణంగా మేము ప్రభుత్వంకు హైకోర్టు లోపల కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులము వాళ్ళు ఈ యొక్క తీర్పును వెలువరించింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మీరు అమలు చేయవచ్చు అని చెప్పి చెప్పింది. ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. మా యొక్క విజ్ఞప్తి మేరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర హైకోర్టు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్లోకి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. 2004 కన్నా ముందు ఎంతమంది అయితే నియామకం కాబడ్డారో వాళ్ళకందరికీ ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పింది. కాబట్టి మా విజ్ఞప్తి మన్నించి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రభుత్వాన్ని. నమస్కారం అండి. మేము 2003 డిఎస్సి టీచర్లం. అయితే మా యొక్క ఈ నోటిఫికేషన్ 2003 నవంబర్ 13వ తారీఖు నాడు రావడం జరిగింది. ఈ తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల మా యొక్క నియామకాలు 2005 డిసెంబర్లో జరగడం జరిగింది. అయితే ఈలోపు 2004 సెప్టెంబర్ 1న సిపిఎస్ అనే విధానం అమల్లోకి వచ్చింది. మాకు 2003 నవంబర్ 13న నోటిఫికేషన్ వచ్చి 2004 ఏప్రిల్ 4, 5 తేదీల్లో మా యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ జరిగినాయి. మా రిజల్ట్స్ కూడా జూన్ 10, 11 తారీఖుల్లో రావడం జరిగింది. అయినప్పటికీ అప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల మా యొక్క నియామకాలు ఆలస్యమై
మేము 2005 డిసెంబర్లో నియామకం కాబడ్డాము. మమ్మల్ని బలవంతంగా సిపిఎస్లోకి నెట్టివేయబడ్డ దీనికి మాకు ఏ సంబంధం లేదు. అయితే మేము ఈ ధర్నా శిబిరం ద్వారా 20 ఏళ్ల నుంచి సిబిఎస్లోకి నెట్టివేయబడ్డాం కాబట్టి మమ్మల్ని తక్షణమే ఓపీఎస్లోకి మార్చి మా యొక్క ఓపీఎస్ బెనిఫిట్స్ని కూడా మాకు అందించవలసిందిగా ఈ టీవీ ఛానల్ ద్వారా గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అశేషంగా వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులంతా కూడా ఇందిరా పార్కు దగ్గరికి రావడం జరిగింది. మహావిజ్ఞాపన సభ ఆహ్వానం మేరకు, పిలుపు మేరకు రాష్ట్రము నలుమూలల నుండి రావడం జరిగింది. ఈ సమస్య మూలం ఏంటంటే, మనము ఏదైతే పిఆర్డిఎఫ్ చట్టము రాకముందున్న నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయో, అంటే 2004 సెప్టెంబర్ కన్నా ముందు ఉన్న నోటిఫికేషన్లు పిఆర్డిఎఫ్ చట్టం కిందికి రావు. వాటికి సవరణ, సెంట్రల్ మెమో సవరణ 57/5, 57/4 ఇచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ ముందు నోటిఫికేషన్లకు ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ అనేక రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తున్నాయి. పక్కన కర్ణాటక రాష్ట్రం కూడా అమలు చేయడం జరిగింది. మాకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కూడా మేము పోరాట పంతాలనే ఉన్నాము. ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిపోయి 21 సంవత్సరాలు అవుతున్నది. గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం జరిగింది. మేము అనేక రకాలుగా ప్రయత్నం చేశాము, కానీ నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు ఏదైతే తీర్పిచ్చి ఈ నోటిఫికేషన్లో 2004 సెప్టెంబర్ కన్నా ముందున్న నోటిఫికేషన్లకు ఓపీఎస్ అమలు చేయమని దాదాపు 9,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి కేవలము సివిల్ సర్వెంట్లకు అమలు చేసి మిగతా వాళ్లకు పక్షపాత ధోరణి ఏదైతే సాగుతున్నదో దాన్ని వెంటనే కూడా ఆపివేసి, వెంటనే ఈ ఉపాధ్యాయులందరికీ కూడా సెప్టెంబర్ 2004 ముందు నోటిఫికేషన్లో ఉన్న అన్ని నోటిఫికేషన్లకు ఓపీఎస్ అమలు చేయాల్సిందిగా ఈ మహావిజ్ఞాపన సభ నుండి మేమంతా కూడా ఉద్యోగోపాధ్యాయులము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సంతోష్ కుమార్ అండి. 2003 డిఎస్సి పాత పెన్షన్ పోరాట సమితి కర్నూలు జిల్లా బాధ్యునిగా మరియు రాష్ట్ర బాధ్యునిగా పనిచేస్తున్నాము. మా యొక్క డిఎస్సి ఏదైతే ఉందో నియామకమైన తేదీ నుండి ఈ రోజు వరకు 2003 డిఎస్సి అంటేనే మీకు అర్థమై ఉంటుంది. దాదాపుగా 23 ఏళ్ల నుంచి మేము అరిగోసపడుతున్నాము. మాకు పాత పెన్షన్ విధానం కాదు, మా నోటిఫికేషన్ ప్రకారము కొత్త పెన్షన్ రావాలని చెప్పి కోరుతున్నాము. కానీ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికీ స్పందించడం లేదు. ప్రభుత్వాలు స్పందించని పక్షంలో మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో వారు మేము 57/4, 57/5 ఇస్తూ నోటిఫికేషన్ కంటే ముందు ఎవరైతే నియామకమైనరో వారందరూ కూడా పాత పెన్షన్ వర్తింపజేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్టి ఆదేశాలను వివిధ రాష్ట్రాలలో ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని గత ప్రభుత్వంలో అడిగాము, ఈ ప్రభుత్వంలో కూడా కోరి ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వాల నుంచి స్పందన రాని సందర్భంలో మేము డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా మా యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికను మన్నించి తప్పనిసరిగా 19/2004 ముందు ఎవరైతే నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నియామకమయ్యారో వారందరికీ కూడా కంపల్సరిగా పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాలను కూడా ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. మరి ఈ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57/4, 57/5ను అమలు చేయాలని కోరుతూ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ 2003 ఉపాధ్యాయులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నామన్నా. మరి దీని ధర్నా బదులుగా ప్రభుత్వానికి విజ్ఞాపన సభగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే దీనిని అమలుపరచాలి. సిపిఎస్ సమస్యకు మాకు ఎలాంటి సంబంధం లేదన్నా. సిపిఎస్ సమస్య వేరు, మా సమస్య వేరుగా గుర్తించి మరి 19/2004 ముందు నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే వర్తింపజేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న అందరికీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.